ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న తెలంగాణ భవన్లో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కేటీఆర్. అయితే దీనిని సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 16వ తేదీనే కేటీఆర్ క్షమాపణ చెప్పుకొచ్చారు. పార్టీ మీటింగ్లో యథాతథంగా చేసిన వ్యాఖ్యలతో మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారణ వ్యక్తం చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మహిళలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. మా చెల్లెళ్ళందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద మంచిగా తిరుగుతుంటే ఈరోజు వాళ్ళకి కడుపు మంటలేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయని స్కీమ్స్ అన్ని మేము 9.5 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ విధంగా వాళ్ళు చేయడం దారుణం. అందుకే ఆయన బండి ముందు వండుకున్నా, నేను తీసుకుపోమని చెప్పు, క్షమాపణ చెప్పకుండా ఆయన బండి కూడా కదలినన్న. సరే పోలీసు వాళ్ళ దౌర్జన్యం అలాగున్నది, అప్పుడు కూడా చేశాను, ఇప్పుడు కూడా చేశాను. బయట ఈ రోజు పోనీయం ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తుంది మహిళా కాంగ్రెస్. నేను చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు సో చింతిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఆమె కార్లో కూర్చొని బెంచ్ కార్లో కూర్చొని ఒలుస్తుంది, మేము బండ్లలో కూర్చొని ఒలుస్తుంటే తప్ప ఇంటి కాబట్టి మేము తప్పు పడుతున్నాం. బహిరంగ క్షమాపణ చెప్పేవారు కేటీఆర్ ఇట్లనే అడ్డుకుంటాం. అంటే ఏంటి అంటే బహిరంగ క్షమాపణ అంటే కేటీఆర్ ఇప్పటికే మహిళా కమిషన్ చైర్మన్ దగ్గరికి హాజరయ్యారు. సో అంటే బహిరంగ క్షమాపణ అంటే ఏంటి బహిరంగ క్షమాపణ అంటే మీరు ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? 100% బహిరంగ క్షమాపణ అంటే అందరినీ మహిళలను ఉద్దేశించి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మహిళా కమిషన్ నుంచి బయటకు వచ్చినాక బహిరంగ క్షమాపణ అంటే బయటకు వచ్చి కేటీఆర్కి మాత్రం 100% బుద్ధి చెప్తాం. బయటకు వచ్చి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద బస్సులో తిరిగే వాళ్ళందరికీ కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటాం. మేము ఇక్కడి నుంచి ఆయన బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలి, అప్పుడే మేము బయటికి పోతాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ విచారణ హాజరైండు, ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారా లేదంటే ఫర్దర్గా ఏం కార్యాచరణ గొడవ చేస్తలేం, ఇక్కడే కూర్చుంటాం. మరి ఆ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పేదాకా మేము ఎక్కడ పోతాడు. పెద్ద తోపు కాదు, మేమేం పెద్ద తోపులం కాదు, కానీ మహిళలు అనుకుంటే గద్దలు ఎక్కిస్తారు, మహిళలు అనుకుంటే గద్దలు దించుతారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా 0 డిజిట్ రెడీ పెట్టుకో కేటీఆర్ ఖబర్దార్ అని చెప్తున్నా. మహిళలకి ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే కాలం ఇది గడ్డు కాలం అని కూడా చెప్తున్నా. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితమే మహిళా కమిషన్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆల్రెడీ కమిషన్ ముందుకు ఆయన వెళ్ళిపోయాడు. కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా కేటీఆర్ వ్యాఖ్యలపైన వివరణ అడుగుతుంది. ఆ వివరణలో భాగంగా కేటీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అంటే ఆయన సమాధానం పట్ల